మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రతి ఒక్కరికి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఈ జాబుల కంటే మనకి ఏదన్నా చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం అదే బెటర్ అని చెప్పి ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ముందుగా మనకు వ్యాపారం అంటే మనకు గుర్తొచ్చేది మార్వాడీలు. సో వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ అయితే చాలా ఉంటాయి, అది వాళ్ళకి మాత్రమే తెలుసు. మీలాంటి ఆధ్యాత్మికవేత్త కొంతమందికి వాళ్ళు చేసుకునే పరిహారాలు తెలిసి ఉంటాయి. మరి కొంతమంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు, సక్సెస్ఫుల్గా రన్ చేయలేరు. మరి మనం స్టార్ట్ చేసిన వ్యాపారం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మంచి తాంత్రిక పరిహారాలు ఏదైనా ఉంటే తెలియజేయండి. మార్వాడి సీక్రెట్స్ అంటూ ఉంటారు కదా, తాంత్రిక పరిహారాలు అలాంటివి ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. ఇక్కడ మనకు ఒకటండి, మార్వాడీస్ డబ్బు సంపాదించుకుంటారంటే అక్కడ వాళ్ళ దగ్గర ఒక విధానం ఉంది. ముందు అసలు మార్వాడీస్ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి అనే నినాదం మనం తెలుసుకోవాలి. తాంత్రికం మాంత్రికం అనేది తర్వాత. ఇక్కడ వాళ్ళు ముందుగా వాళ్ళకు ఒక తెగ ఉంటుంది. వాళ్ళ తెగలో ఎవరైనా చొచ్చుకుపోతే రానియరు ఒకటి. రెండోది, మనలాగా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు ఏడు విడిచి పడుచుకోరు, యూనిటీ లేకుండా ఉండరు. ఒకరు మన వాళ్ళు ఎవరైనా మనలో చూసుకుంటే, మన వాళ్ళు ఎవరైనా సరే ఎదుగుతున్నారంటే మనం ఏడుస్తాం, కుళ్ళుకుంటాం. మన ఏడిపేవాడి తగిలి కోల్పోతూ ఉంటాడు. అదే మార్వాడిలో అలా ఉండదండి. ఎవడైనా పేదవాడు ఉంటే మేము ఉన్నాం రారా అని చెప్పి లాగి వాడికి పని నేర్పి వాడికి ఆదాయ వనరులు తలా ఇంతని వేసుకొని వాడికి ఒక నిర్మిస్తారు షాప్ని. ఆ డబ్బులు మళ్ళీ అడగరు వాళ్ళు. వీడు ఇయ్యడు, వాడు అడగడు, లేదా ఇచ్చినా తీసుకుంటారు, తర్వాత విషయం అది. ముందు వానికి ఒక ఉపాధి అవకాశం కల్పిస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ. ఇప్పుడు మన కులాల్లో మతాల్లో ఒక పిల్లవాడికి తెలివితేటలు ఉండి బాగా సంపాదించుకుంటూ వాడు పేద కుటుంబం ఉంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పొయ్యి ఇంకా 4 రాళ్ళు వేస్తారు. చచ్చిపోండ్రా బాబు, మీరు చచ్చిపోండ్రా, తోసేస్తారు, పొయ్యి చెరువులో తోస్తారు అవసరం అయితే. మన వాళ్ళు ఏంటంటే నా సలహాలు తీసుకొని నా కింద పని చేయాలంటారు మనవాళ్ళు. ఇగో తత్వం వాళ్ళలో అది ఉండదండి. వేరే వాళ్ళని రానిరు కానీ వాళ్ళలో వాళ్ళకి యూనిటీ బాగుంటుంది. దానివల్లనే ఒక యూనిటీ ఇంట్లో సంసారంలో ఇట్లా ఉండాలి. గుప్పెట్లో మన వాళ్ళకి సీక్రెట్ చెప్పినా ఏం ఇబ్బంది ఉండదండి. బయట వాళ్ళకి చెప్తే మనం నాశనం అవుతాం. వాళ్ళలో ఉన్నది యూనిటీ పవర్ అనేది చాలా గొప్పది. చేయి కలిస్తే ఎంతదైనా సాధించవచ్చు కదా. అదే వాళ్ళలో ఉన్న యూనిటీ సీక్రెట్. మరొకటి, వారు అందరూ అనుకుంటారబ్బా, అందరూ ఏమనుకుంటారంటే వాడు లక్ష్మీదేవిని పూజిస్తారు, వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి సీక్రెట్ గొడవలు దాచిపెట్టుకుంటారు, అందుకే మన ఇంటికి లక్ష్మీదేవి రాదు అనుకుంటారు. కాదు, వాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడపిల్లల్ని గౌరవిస్తారు. కొన్ని పర్వదినాలన ఆడపిల్ల కాళ్ళు మొక్కి తల్లికి, చెల్లికి, అక్కకి ఇలాంటి వరుసలు కూతురికి కూడా మొక్కుతారు. వాళ్ళు కాళ్ళు మొక్కేసి వాళ్ళకి సారి పెడతారు, బంగారం పెడతారు, వజ్రవైడూరా పెడతారు. ఆడపిల్లని ఏడిపియరు, కంటతడ పెట్టనీరు. అదే వారికి ధైర్యం, అదే వారికి లక్ష్మీదేవి. ఇంతకన్నా సీక్రెట్ ఏమైనా కావాలా? ఇదే వాళ్ళు చేసి. మన ఇళ్ళల్లో ఆడపిల్లని చూసుకోండి, కొడతారు, తిడతారు, రాసి రంపాన పెడతారు. పెళ్లి చేసుకుంటే వాడొకటి దరిద్రుడు, చేసుకున్నోడు రాసి రంపాన పెడతాడు, వాడికి 4 ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటాడు, ఈవిడి మీద అనుమానం పడుతూ ఉంటాడు. మన సమాజంలో ఎలా ఉందంటే ఈ రోజున ఇంతమంది వైరలే బయటకు వస్తున్నారండి. ఎందుకు మార్వాడీస్ రావట్లేదు? కారణం ఏంటి అంటే ప్రతి ఆడపిల్లకి అండ ఉంటుంది. కన్న కొడుకు కూడా ఒక తల్లిలా చూసి దేవతలా కొలుస్తారు. మార్వాడీస్లో అన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరైనా కన్నెత్తిలా ఆడపిల్లని చూస్తే అక్కడే తంతారు. అసలు వాళ్ళలో అలాంటివి ఉండవు. కాబట్టే మార్వాడీస్ దగ్గర ఈ సీక్రెట్సే ఉంటాయి. ఇకపోతే ఈ 2 వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విషయాలు, డబ్బు నిలబడటానికి, సంపాదించుకోవడానికి ఈ 2 మార్గాలు. ఈ 2 మనలో వాళ్ళలో ఎవరినైనా చేయమనండి, ఎవరికి నచ్చదు ఇవి. ఎందుకంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీరు ఉండాలి కదా. వీరు బీరు తాగేటప్పుడు ఎదురుగా పక్కన కూర్చొని కంపెనీ ఇవ్వాలి, లేకపోతే కొడతారు, అంతే కదా. మనలో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలాగున్నారు, మనం ఇలా ఉన్నాం. ఇంకొకటి విషయం ఉంది, వారు పూజించేదానికి అందరూ అనుకుంటారు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు అని. కాదు, లక్ష్మీ అమ్మవారిని అందరి దేవతలతో పాటు పూజిస్తారు. వాళ్ళు పూజించేది పార్వతీ అమ్మవారిని. రూపం ఉండదు, గౌరీ మాత్రం పూజిస్తారు వాళ్ళు. ఇక్కడ పసుపు చేస్తారు, ఒరిజినల్గా కొమ్ములు తీసుకొచ్చి రేత్రి నానబెట్టి ఉదయాన్నే దాన్ని దంచి మిక్సీ కొట్టలో దంచుతారు. వాళ్ళ ఇంట్లో రోకలి రోలు ఎప్పుడు ఉంటుంది, దంచి ఆ పసుపుతో గౌరమ్మని చేస్తారు. వాళ్ళు గౌరమ్మని చేసి వాళ్ళు పూజిస్తారు. ఆ గౌరమ్మకి ఎన్నో రకాల వజ్రవేడులు పెడతారు, మాణిక్యాలు పెడతారు. వారి దగ్గర ఉన్నటువంటి స్తోమత కొంది కూడా ఆ గౌరమ్మ దగ్గర పెడుతుంటారు. తీసుకెళ్ళిన ప్రతి రూపాయి కూడా ఆ గౌరమ్మ దగ్గర ఉంచుతారు వాళ్ళు. అది బయటికి రానియరు, అది సీక్రెట్. ఒకవేళ మీరు అడిగినా కూడా ఏముందండి మీరు కొలిసితే మేము కొలుస్తామంటారు. వారు ఇంకొకటి, దేవుని ఫోటోల కన్నా వారి పెద్దలు ఉండేటువంటి ఫోటోలకి షాపుల్లో పెడతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, వారి వ్యాపార సంస్థల్లో దేవుడు ఉంటాడు, ఎక్కడో మూలంలో వెనకో ఉంటారు, కానీ వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటోలు చాలా
దేవునికి పూజ చేసినట్టే పెద్దవాళ్ళ ఫోటోలకు వాళ్ళు పూజ చేస్తారు. వాళ్ళు లేకపోతే వీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు ఎక్కడ కనిపిస్తారు? వాళ్ళు కంటేనే కదా వీరు వస్తారు. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఫోటోలు వీరికి దొరికితే కనుక ప్రతిదీ ఆలయాలు లాగా అక్కడ షాపుల్లో పెట్టుకుని ఉంటారు. అదే వీరికి ఆదాయ వనరులు సృష్టిస్తుంది. ఇవన్నీ కూడా మన వాళ్ళు చేస్తారా అండి? ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అని ఇంకా వాళ్ళకి నచ్చినటువంటి ఫోటోలు అన్నీ కూడా వాళ్ళ వెనక పెద్దగా బీరుస్తారు, కొలుస్తుంటారు. మన కన్నోళ్ళని వదిలేస్తారు, పెంచిన వాళ్ళని వదిలేస్తారు, మనకు ఆస్తులు ఇచ్చిన వాళ్ళు వస్తారు, మన కులాన్ని గోత్రాన్ని ఇచ్చిన వాళ్ళు వదిలేస్తారు. దేవుడిని పూజిస్తూ ఉంటారు. దేవుడిని పూజించాలి, వాళ్ళతో పాటు మన పెద్దలను కూడా పూజించాలి. అందుకే మనకి అనుకున్న పనులు అయితే ఇవన్నీ కూడా సీక్రెట్స్ అండి. మార్వాడి చేసేటువంటి సీక్రెట్స్ ఇవన్నీ సీక్రెట్స్ కాదు, రియల్. వాళ్ళు ఇళ్ళలోనే కాదు, షాపుల్లో కూడా పెద్దవాళ్ళ ఫోటోలు పెడతారు. వాళ్ళు సక్సెస్ మీట్కి అవుతారు. ఈ 3 కారణాలు ఉన్నాయి. ఇకపోతే తంత్ర విద్యలోకి వచ్చేటప్పటికి పరిహారాలు, వీరు మార్వాడి చేసే పరిహారాలు అన్నారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళ గొప్ప విషయాలు. వీటితో పాటు ఇక తంత్ర విద్యగా వాళ్ళు చేసేటువంటి పరిహారం. ఇక ఈ తంత్ర విద్య వీళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీ గవ్వలు తీసుకుంటారు. ఈ లక్ష్మీ గవ్వలతో పాటు ఈ స్ఫటిక శివలింగం ఎక్కువ కొలుస్తారు వాళ్ళు. స్ఫటికలో ఉండేటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని కొలుచుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా దీపద్వైప నైవేద్యంతో అభిషేకం కూడా చేస్తారు వాళ్ళు. ఆ అభిషేకం తీర్థంగా స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు. అలా స్ఫటికలింగం ఇంట్లో పెట్టి పూజించడం ద్వారా దాని ద్వారా సిమ్టమ్స్ ఏంటో తెలుసా? లక్ష్మీ అమ్మవారు తనతో పాటు కాకుండా తనంతట తాను వస్తూ కుబేరుని తీసుకుని వస్తుంది. వాళ్ళు 7 గుర్రాలు ఉన్నటువంటి అశ్వమేధంతో వచ్చేటువంటి డిక్చిక అనేది 7 గుర్రాలు అనేది ఎట్లా ఉంటుందో ఆ సౌండ్తో డబ్బులు తీసుకుని వస్తుంటే ఆ గల్గల్ అనేటువంటి సౌండ్ వేరే ఉంటుంది లెవెల్. అప్పుడు ఆ స్ఫటికలింగం ఒక పవరు లక్ష్మీ అమ్మవారి స్వరూపం. ఆ పార్వతి అమ్మవారిని ఒక సైడ్ పూజిస్తూ లక్ష్మీ అమ్మవారిని తీసుకుని వస్తుంటే ధైర్యంతో లక్ష్మీ అమ్మవారు వస్తుంది వాళ్ళ ఇంటికి. ఎందుకు చెప్పండి? పార్వతి అమ్మవారు తోడుగా. కాబట్టి ఇక్కడ కబుర్లు ఆడుకుంటే ఇక్కడే ఉండిపోతారు. కాబట్టి మార్వాడి ఇళ్లలో డబ్బులు ఉంటాయి. లక్ష్మీ గవ్వలు వారి ఇంట్లో కులదైవం కొలుచుకుంటారు. సాలగ్రామంలో లక్ష్మీ గవ్వలు ఇవన్నీ పెట్టి కొలుస్తూ ఉంటారు. వీటితో పాటు గురిగింజ వేరుని తెలుసా ఎవరికైనా? తెల్ల గురిగింజ, పసుపు కలర్ గురిగింజ, ఎర్ర గురిగింజ, ఇలా గురిగింజల్లో 11 రకాలు ఉంటాయి. వారి దగ్గర ప్రతి మార్వాడి ఇంట్లోనూ 7 రకాల మినిమం గురిగింజలు ఉంటాయి. గురిగింజ వేరు అంటారు. ఆ గురిగింజ వేర్లు ఆ లక్ష్మీ గవ్వలు సాలగ్రామాలు పెట్టి వారు చేసే పూజ దేంతో చేస్తారు తెలుసా అండి? కుంకుమ అనుకుంటారు అందరూ. కుంకుమ పువ్వుతో చేస్తారు. ఈ కుంకుమ పువ్వుతో పూజ చేస్తే ఎక్కడ అమ్మవారు రాక ఏం చేస్తారు? ఉదయించే చంద్రకిరణాలు పడేలాగా కాగి చల్లార్చిన పాలలో తేనెతో పాటు కుంకుమ పువ్వు వేసి నైవేద్యం పెట్టి చూడండి. అసలు లక్ష్మీ అమ్మవారు కాదు, ఇంకా ఏమైనా ఉంటే కూడా మీ ఇంట్లో అక్షయ పాత్రలు ఉన్నా కూడా వస్తాయి. వాళ్ళ ఇంట్లో అక్షయ పాత్రలు ఉంటాయి. అలాంటి అక్షయ పాత్రలు బయటపడేసి ₹100 వేస్తే ₹10 అవుతాయి, 10 వేస్తే 100 అవుతాయి, 100 వేస్తే 1000 అవుతాయి. అలాగా డబ్బు సంపాదించే విధానం ఉంటుంది. ఎలాంటి నెగిటివిటీ అయినా వాళ్ళ మీద రాదు. వచ్చి రాగానే ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే వారింట్లో ఎలాంటి నెగిటివిటీ బయటికి వెళ్ళిపోద్ది, ప్రశాంతంగా ఉండేది మనసంతా. ఎందుకు ఉందండి అంటే ఇలాంటి తాంత్రికలు చేస్తూ ఉంటారు. ఇక అమావాస్య రోజు వారు నైట్ పూట అన్నం తినరు. గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇలాంటివి తింటూ ఉంటారు. ఇలాంటివి చేయటం ద్వారా వారికి ఎన్నో రకాలటువంటి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. మరొకటి 5 రకాల ధాన్యాలతో పప్పు వండుతారు వాళ్ళు. పెసలు, కందులు, బఠానీ, ఇలాగా ఆ కందిపప్పుతో బఠానీ పప్పుతో ఇలాగా 5 రకాల మినపప్పు కూడా వేస్తారు. ఇలాగా 5 రకాల ధాన్యాలతో వాళ్ళు పప్పు వండుతారు. ఈ పప్పును వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఈ పప్పుని రోటీ చేస్తారు, గోధుమ రొట్టెల్లో పెట్టేసి చేస్తారు. అది ఆవుకు తినిపిస్తారు. అసలు ఎంత పుణ్యఫలం అంటే అలాంటి దాని ద్వారా చేయటం ద్వారా పితృదేవతలకి ఆహారం, అది దేవునికి నైవేద్యం అదే పెడతారు. అది పితృదేవతలకు ఆహారం. మిలిట్స్ అవి మనము స్వీకరిస్తాం. మనకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. దేవుడితో పాటు మన పితృలు కూడా మనల్ని దీవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి దబ్బు ఎందుకు రా చెప్పండి? ఇన్ని రకాల మంచి గుణాలు, మంచి లక్షణాలు వారికి ఉంటాయి కాబట్టి వారికి ఖచ్చితంగా డబ్బు వస్తాయి. ఎదుటి వారి మీద దూషణగా చేయరు, ఎదుటి వారి మీద హేళనగా మాట్లాడరు. వారి పని వాళ్ళు చేసుకుంటారు. నోటిలో మాట వస్తే వాళ్ళు అనుకుంటారు తప్పితే ఎదుటి వాళ్ళని అనరు. ఇవన్నీ కూడా మార్వాడి లక్షణాలు. కాబట్టి వారు డబ్బు సాధిస్తారు, సంపాదిస్తారు. ఎన్నవేళలా వాళ్ళు పై స్థాయిలోనే ఉంటారు. కాబట్టి అలా ఓర్చుకోలేని తత్వంతో మనం ఉంటాం కొట్టుకు సస్తూ. కాబట్టి వాళ్ళు ఉండరు. మన దగ్గర డబ్బు 2 రోజులే ఉంటుంది, లేదా 4 రోజులు ఎటుకటి పోద్ది. వాళ్ళ దగ్గర స్థిరస్థాయిగా ఉండిపోద్ది. కాబట్టే మార్వాడీస్ అన్నారు వాళ్ళని. వాళ్ళకి రెండోటువంటి కులం ఏంటంటే కనుక వైశ్యస్. వాళ్ళ కులానికి ఆపోజిట్ కులం ఉన్నది. వాళ్ళ కులంలో తెగ వచ్చేసి వైశ్యస్ అంటారు, కామిట్లు అంటారు, ప్రాంతీయ భాషలో గుప్తాస్ అంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించుకుంటారు. కాదు కొంతమంది అలాంటి విధానాలు తెలియక కొంతమంది పోగొట్టుకుంటూ ఉంటారు.
కాబట్టి డబ్బు నిలబెట్టుకోవాలంటే తంత్రం మంత్రమే కాదు, మన విధానం విధీత అన్నీ కూడా ఉండాలి. సమపాలలో ఉంటేనే మనం చెప్పిన విధంలో ఏ ఒక్కటి పాటించినా కూడా, ఏ ఒక్కటి పాటించలేకపోయినా కూడా డబ్బు రాదు. ఏ ఒక్కటి పాటించోడండి ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎవరు కొల్లగొట్టినటువంటి ధనం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. సో ధనాకర్షణ కోసం వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి అద్భుతమైన తాంత్రిక పరిహారాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.